8/4/65 సార్ నా డేట్ ఆఫ్ బర్త్. 94లో కూడా పాస్ అయినాను, ఇంటర్వ్యూకి కూడా వెళ్ళాను, రాలేదు. 96లో కూడా ఇలాగే పాస్ అయ్యాను, అప్లై చేశాను, పాస్ అయ్యి ఇంటర్వ్యూ చేశాను కానీ రాలేదు. 98లో పాస్ అయ్యాను, నాకు జాబ్ వచ్చేస్తుంది అనేసి ఎంతో ఇదయ్యాను కానీ రాలేదు. ఈరోజు 24 సంవత్సరాల తర్వాత పోస్టింగ్ వచ్చిందంటే చాలా సంతోషకరం. ఇప్పుడు మనము గవర్నమెంట్ జాబ్ యొక్క రియాలిటీ ఏంది, అసలు గవర్నమెంట్ జాబ్ అనేది ఒక ట్రాపా? కుటుంబాన్ని వదిలేసి పండుగను వదిలేసి ఈ సంవత్సరంలో మొత్తం చదువుకి లీనమైన దయచేసి 5,000 పోస్టులను అండ్ ఒకవేళ ట్రాప్ అయితే ఈ ట్రాప్ని క్రియేట్ చేసింది ఎవరు? బిడ్డ పెళ్లికి దాచుకున్నటువంటి డబ్బులు సైతము అక్కడ కోచింగ్ సెంటర్లలో స్టడీ హాలల్లో తగలబెట్టి ఇంత సీరియస్గా ప్రిపరేషన్ కాబట్టి అండ్ ఈ ట్రాప్ నుంచి బయటికి ఎట్లా రావాలి అన్నది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. దిస్ ఇస్ వికే, స్టే కనెక్టెడ్ విత్ మీ. ఈ గవర్నమెంట్ జాబ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక చిన్న స్టోరీ చెప్తాను, జాగ్రత్తగా వినండి. 2013లో రాహుల్ అనే ఒక వ్యక్తి తన సాఫ్ట్వేర్ జాబ్ను వదిలేసి గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేసిండు. తన గర్ల్ ఫ్రెండ్ చెప్పిందని. ఎందుకంటే తన గర్ల్ ఫ్రెండ్ యొక్క పేరెంట్స్కి గవర్నమెంట్ జాబ్ హోల్డర్ మాత్రమే కావాలంట, మొగుడిగా, అల్లుడిగా. దీంతో రాహుల్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేసిండు. అట్లా 1 year హార్డ్ వర్క్ చేసి చదువుకున్న తర్వాత 2014లో లోకో పైలట్ ఎగ్జామ్ రాసిండు. కానీ రిజల్ట్స్లో తెలిసిందేంది, రాహుల్ దారుణంగా ఫెయిల్ అయిపోయాడు. కానీ వెనకడగలేదు, మళ్ళీ సేమ్ అట్లనే చదివాడు. నెక్స్ట్ ఈసారి ఏం జరిగింది, పేపర్ లీక్ అయిపోయింది. పేపర్ లీక్ అయిందని చెప్పి గ్రూప్స్ క్యాన్సిల్ చేసేసినారు. మళ్ళీ వెనకడగలేదు. ఈసారి పేపర్ లీక్ కాలేదు కానీ ఎగ్జామ్ పోస్ట్పోన్ అయింది. అయినా కూడా రాహుల్ పట్టు వదలని విక్రమార్కుడిలాగా దాని మీద కూర్చున్నాడు. అట్లా ప్రిపేర్ అవుతూనే ఉన్నాడు. ఇట్లాగే జరుగుతూ 4 years గడిచిపోయినాయి. అండ్ ఈలోపు తన ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీని తన షోల్డర్స్ మీద తీసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. పెళ్లి చేసుకోవాల్సిన టైం వచ్చింది. అండ్ ఈ 4 yearsలో వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కూడా వేరే వాడిని చూసుకొని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది. ఇప్పుడు రాహుల్ దగ్గర ప్రైవేట్ జాబ్ లేదు, గవర్నమెంట్ జాబ్ లేదు. అయినా కూడా రాహుల్ గవర్నమెంట్ జాబే కావాలి అని పట్టుకొని కూర్చున్నాడు. ఇక్కడ రాహుల్ ఏమనుకుంటున్నాడు అంటే, ఇన్ని సంవత్సరాలు చదివినది వేస్ట్, ఎందుకు కావాలి, ఇన్ని సంవత్సరాలు ఆగాం కదా, ఇంకొక సంవత్సరం ఆగితే పోయేదేం లేదు అన్న దాంట్లో రాహుల్ ఉంటాడు అనమాట. కానీ ఇక్కడ రాహుల్కి తెలియని విషయం ఏంటంటే, ఈ స్టాట్స్ చూడండి. లాస్ట్ 8 yearsలో గవర్నమెంట్ జాబ్ కోసం 22 కోట్ల మంది అప్లై చేస్తే ఓన్లీ 7 లక్షల మంది మాత్రమే సెలెక్ట్ అయ్యారు. సో ఇక్కడ గవర్నమెంట్ జాబ్ వచ్చే ప్రాబబిలిటీ 0.33% మాత్రమే ఉంది. ఇది తెలిసినా కూడా రాహుల్ ఇంకా గవర్నమెంట్ జాబ్ కోసమే నాకు వస్తుంది అని పట్టుకొని కూర్చున్నాడు. ఎందుకు? రాహుల్ లాంటి ఎంతోమంది ఇన్నోసెంట్స్ ఈ ట్రాప్లో వాళ్ళకై వాళ్ళు ఇరుక్కుంటున్నారా? ఆర్ ఏదన్నా పెద్ద కోచింగ్ సెంటర్స్ వీళ్ళని ఇట్లాంటి ట్రాప్లో పడేసి వాళ్ళని బయటికి రాకుండా చేస్తున్నాయా? ఇదేవి పార్టీ మీటింగ్ కాదు, సదస్సు అంతకన్నా కాదు. కోచింగ్ సెంటర్లో దృశ్యం 30 మంది విద్యార్థులు ఉంటేనే తరగతి గదిలో ఇబ్బందిగా ఉంటుంది. ఇలా ఉంటే ఇంకెలా ఉంటుందో ఆలోచించండి. డిఫరెన్స్ ఉంది ఇప్పటికి. మేము తీసుకునేటప్పుడు 10,000 ఉండే ఎస్ఐకి, ఇప్పుడు 18-15 అట్లా ఇస్తున్నారు, అట్లా తీసుకుంటున్నారు. హాస్టల్ ఫీజు కూడా బాగానే ఉంది. లివింగ్ కాస్ట్ 5,000, 4,000 కాస్ట్ అయితే పెరిగింది. అమాయకత్వాన్ని దోచుకుంటున్న తీరుకు ఇదే నిదర్శనం. అసలు జనాలకి గవర్నమెంట్ జాబే ఎందుకు కావాలి? ఎందుకంటే స్ట్రైట్ అవే ఆన్సర్, సొసైటీలో రెస్పెక్ట్ దొరుకుతుంది. నార్మల్ ప్రైవేట్ జాబ్లో ఉన్న స్ట్రెస్ గవర్నమెంట్ జాబ్లో ఉండదు. లీవ్స్ ఎక్కువ దొరుకుతాయి, బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి, శాలరీ ఆన్ టైం పడుతుంది. వీటన్నిటికీ మించి జాబ్ సెక్యూరిటీ ఉంటుంది. కరోనా కాదు కదా, సునామీ వచ్చినా కూడా మీ జాబ్ సెక్యూరిటీ ఉంటుంది. దీనివల్ల చాలామంది గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతారు. కానీ ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది. కొంతమంది నిజంగా గవర్నమెంట్ జాబ్ ఆస్పిరెంట్స్ ఉంటే, కొంతమంది మాత్రం సొసైటీ ప్రెషర్ వల్ల, పేరెంట్స్ ప్రెషర్ వల్ల, గర్ల్ ఫ్రెండ్ చెప్పిందన్న ప్రెషర్ వల్ల ఈ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారు. దీనికన్నా బెటర్ వేరేది ఏదైనా ప్రైవేట్ జాబ్ చేసుకోవచ్చు కదా, కానీ వాళ్ళకి అట్లా కాదన్నమాట. కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ చుట్టాలలో అందరినీ కంపేర్ చేసి మా ఫ్యామిలీకి ఒక గవర్నమెంట్ జాబ్ పక్కా ఉంటుంది అని వాళ్ళలో వాళ్ళే కాంపిటీషన్ని బిల్డ్ చేసుకొని ఆ పర్టికులర్ పర్సన్ మీద ఫుల్ ప్రెషర్ పెడతారనమాట. అండ్ వన్స్ వానికి గవర్నమెంట్ జాబ్ వచ్చిన తర్వాత వాడిని దేవుడిలాగా ట్రీట్ చేస్తారు. అట్లా దేవుడిలాగా ట్రీట్ చేసే ట్రీట్మెంట్ని ఈ చుట్టాలందరూ డబ్బా కొట్టి చెప్పడం వల్ల ఈ ప్రెషరు ఆ పర్టికులర్ స్టూడెంట్ మీద చాలా ఉంటుంది. సో వాడు ఆబ్వియస్లీ దాంట్లోకి వచ్చేస్తాడు. ఇక్కడ వీళ్ళు కొంతమంది ప్రైవేట్ జాబ్ చేయడానికి ఎందుకు అంత ముందుకు రారంటే, వాళ్ళకి వాళ్ళ గ్రాడ్యుయేషన్ టైంలో రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ మీద పనిచేసే స్కిల్స్ అంతేం ఉండవు. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక కంపెనీ మిమ్మల్ని హైర్ చేసుకోవాలంటే వాడు మీ హెడ్ మీద ఒక 10,000 సంపాదిస్తే తప్ప మీకు ఒక 3,000 or 4,000 ఇవ్వడు. అంతే కదా. మీ దగ్గర అసలు కంపెనీకి యూజ్ అయ్యే స్కిల్ సెటే లేనప్పుడు వాడు మిమ్మల్ని ఎందుకు హైర్ చేసుకుంటాడు?
ఒకసారి ఈ గ్రాఫ్ చూడండి. ఇది ఇండియా స్కిల్స్ రిపోర్ట్ గ్రాఫ్. ఇంట్లో ఒక ఫ్యాసినేటింగ్ థింగ్ ఏం కనిపించిందంటే ఇయర్ బై ఇయర్ ఇండియాలో ఉన్న యూత్ హయ్యర్ స్టడీస్ చేయడానికి ముందుకు వస్తున్నారు. లైక్ బీటెక్ అయిపోగానే మాస్టర్స్ చేయడానికి రెడీ అవుతున్నారు. అండ్ ఇక్కడ ఇంకొకటి డార్క్ రియాలిటీ కూడా బయటపడింది. ఈ ఇయర్ బై ఇయర్ హయ్యర్ స్టడీస్ చేయడానికి ఎట్లయితే నంబర్ ఇంక్రీజ్ అవుతుందో అట్లనే స్కిల్స్ డిక్రీజ్ అయిపోతున్నాయంట. స్టూడెంట్స్ యొక్క స్కిల్స్ డిక్రీజ్ అయిపోతున్నాయంట. ఇది మీరే చూడండి స్కిల్స్ ఎట్లా డ్రాస్టిక్గా పడిపోతుందో ఇయర్ బై ఇయర్. సో ఇప్పుడు వాడు గ్రాడ్యుయేట్ అయినా మాస్టర్ అయినా వాడికి రియల్ వరల్డ్లో ఉన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసే నాలెడ్జ్ ఉండదు. ఆ బుకిష్ నాలెడ్జ్ని రియల్ వరల్డ్లో ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని ఎట్లా అప్లై చేయాలో తెలియదు. సో ఇక్కడే పుట్టుకొస్తాయి కోచింగ్ సెంటర్స్. ఈ పెద్ద పెద్ద కోచింగ్ సెంటర్స్ ఏం చెప్తారంటే ఈ గ్రాడ్యుయేషన్ లెవెల్లో నేర్చుకున్న మీ బుకిష్ నాలెడ్జ్ని అండ్ కంపెనీలో ఉన్న రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్కి ఎట్లా రిలేట్ చేయాలో మేము నేర్పిస్తామని చెప్పి ముందుకు వస్తారు. అండ్ ఇయర్ బై ఇయర్ లక్షల మంది ఇన్నోసెంట్ గ్రాడ్యుయేట్స్ బయటికి వస్తున్నారు. వాళ్ళలో వేల మంది ప్రాపర్ స్కిల్ సెట్ లేక ఈ కోచింగ్ సెంటర్లో జాయిన్ అయిపోతారు. ఈ వేల మంది ఇన్నోసెంట్ గ్రాడ్యుయేట్స్ని యూజ్ చేసుకునే పెద్ద పెద్ద కోచింగ్ సెంటర్స్లు కోట్లలో సంపాదిస్తున్నాయి. అందుకే చూడండి ఇండియాలో ఉన్న కోచింగ్ సెంటర్స్ యొక్క కరెంట్ మార్కెట్ వాల్యూ ఎంత తెలుసు, 58,000 కోట్లు. అండ్ ఇది 2028 కల్లా 133 కోట్ల దగ్గర దాకా వెళ్ళిపోతుందంట. 133,000 కోట్లు అంటే చిన్న విషయం ఏం కాదు. సో గవర్నమెంట్ జాబ్స్ అందరికీ రావని తెలిసినా కూడా జనాలందరూ గవర్నమెంట్ జాబ్స్ వెనకాలనే ఎందుకు పడతారు? జాయిన్ అవుతున్నారు. కానీ అదే కోచింగ్ సెంటర్లో 99 మందికి గవర్నమెంట్ జాబ్ రాలేదని ఎవడు క్వశ్చన్ చేయడు. అండ్ ఏ కోచింగ్ సెంటరు ఆ 99 మంది గురించి చెప్పడు కూడా. ఆ గవర్నమెంట్ జాబ్ వచ్చిన అఖిల్ గాడినో నిఖిల్ గాడినో స్టేజ్ మీద నించోబెట్టి ప్రశంసలు ఇచ్చి అదే ఆ 99 మందిని స్టేజ్ కింద నించోబెట్టి క్లాప్స్ కొట్టిస్తారు. అండ్ ఆ అఖిల్ గాడు నిఖిల్ గాడు వాని సొంతంగా కష్టపడి గవర్నమెంట్ జాబ్ కొట్టుకుంటే ఆ క్రెడిట్ని కూడా వీళ్ళు దొబ్బేసి మేము వాడిని ట్రైన్ చేసినాం కాబట్టి వాడికి గవర్నమెంట్ జాబ్ వచ్చిందని ప్రచారం చేసుకుంటారు. అండ్ మీరు గమనించండి ఏ కోచింగ్ సెంటర్ కానీ మీకు 100% ప్లేస్మెంట్ కానీ ఇవ్వదు. ఇది ఒక డార్క్ రియాలిటీ. అండ్ ఈ గవర్నమెంట్ జాబ్ మాయలోనే పడుతూ ఆ 99 మంది సంవత్సరాల కొద్దీ చదువుతూ వాడికి డబ్బులు కడుతూ వాడిని బతికిస్తూ ఉంటారు. ఇది ఒక ట్రాప్. సపోజ్ మీరే ఆలోచించండి, వాడు 1 ఇయర్ తర్వాత 2 ఇయర్స్ తర్వాతనో ఇంకా విసుకొచ్చి నేను గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవ్వనని వదిలేసినాడు అనుకోండి. నాకు ఫ్యామిలీ సిచ్యువేషన్ ఉందని చెప్పి ఏదైనా ప్రైవేట్ జాబ్ చూసుకుందామని చెప్పి వదిలేసి వెళ్ళిపోతున్నాను అనుకోండి. వాళ్ళని కోచింగ్ సెంటర్ వాళ్ళు ఫుల్ మోటివేట్ చేస్తారు అండ్ వాళ్ళ పేరెంట్స్ని మ్యానిపులేట్ చేస్తారు. ఇది పోతే ఏమైంది, నువ్వు తోపువి తురుంవి నెక్స్ట్ సార్లు చూసుకుందాము, ఇంకా మనకు చాలా అటెంప్ట్స్ ఉన్నాయి కదా అని చెప్పి వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళని సూపర్ మ్యాన్ లాగా ఛాతీ తనాయించి మళ్ళీ బరిలోకి దింపి మళ్ళీ అదే ట్రాప్లోనే ఆడిస్తుంటారు. ఈ గవర్నమెంట్ జాబ్స్ యొక్క ఇంకొక డార్క్ రియాలిటీ ఏంటంటే ప్రపంచంలో ఏ గవర్నమెంట్ కానీ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ జాబ్ ఇవ్వలేదు. అందుకే మీరు చూసుకుంటే గవర్నమెంట్ యూత్కి ఆంటర్ప్రెన్యూర్షిప్ని ఎంకరేజ్ చేయడానికి స్కీమ్స్ లాంచ్ చేసి ఉంటాయి. అంటే వాళ్ళు ఏదైనా స్టార్టప్ చేయడానికి కానీ స్కీమ్స్ లాంచ్ చేసి ఉంటాయి. కానీ దాన్ని ఎవడన్నా పట్టించుకుంటాడా? ఎవడు పట్టించుకోడు. అందరికీ గవర్నమెంట్ జాబే కావాలి. అతను ఎవరో అన్నట్టు వీ డోంట్ వాంట్ నేషన్ ఆఫ్ థింకర్స్, వీ వాంట్ నేషన్ ఆఫ్ వర్కర్స్ అన్నట్టు సేమ్ అదే జరుగుతుంది. సో ఇప్పుడు ఏం చేయమంటారు? మీరు ఒకవేళ మీ క్యాలిబర్ని అర్థం చేసుకొని మీ కమిట్మెంట్ని అర్థం చేసుకొని దీంట్లోకి దిగితే మీరు తప్పకుండా గవర్నమెంట్ జాబ్ కొడతారు. అంతేగాని మా గర్ల్ ఫ్రెండ్ చెప్పిందనో సొసైటీ చెప్పిందనో పేరెంట్స్ ఫోర్స్ చేస్తున్నారనో దీంట్లోకి వచ్చిన అనుకోండి బ్రో
దిస్ ఈజ్ నాట్ ఫర్ యూ. ఈ ట్రాప్లో నువ్వు వన్స్ ఇరుక్కున్న తర్వాత నువ్వు బయటికి కూడా రాలేవు. ముందే ఆలోచించుకో. గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు 20 to 21 ఏజ్ నుంచే స్టార్ట్ చేసేసేయాలి ప్రిపరేషన్. దీనిలో మనం ప్రాక్టికల్గా ఆలోచించాలి. ఇమోషనల్ అయితే ఇక్కడ పనిచేయదు. సో గవర్నమెంట్ జాబ్ యొక్క డార్క్ రియాలిటీ ఇది. మీరు ఒకవేళ గవర్నమెంట్ జాబ్ ఆస్పిరెంట్ అయితే మీరు ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ ఏంది, మీరు మీ ఎక్స్పీరియన్స్ ఏందో కింద కమెంట్లో నాకు చెప్పండి. అండ్ ఈ వీడియోలో నేను ఏమైనా తప్పులు మాట్లాడుంటే ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు కరెక్ట్ మీ ద కమెంట్ సెక్షన్. దిస్ ఇస్ వికే. బై.